అస్సలాముఅలైకుం, అంతా బాగున్నారా? ఈరోజు పానీపూరి ఎలా చేయాలనో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నా, 2 స్పూన్లు పిండి వేస్తాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసినాము. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే బాగా పొంగుతాయి. ఇంకేస్తుంది సోడా ఉప్పు కొద్దిగా. తర్వాత నీళ్ళతో కలిపి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాలు నానబెట్టి తర్వాత చేయాలి. పానీపూరిలో బఠానీలు వేస్తారు, నేను బఠానీలు వేయలేదు, శనగపప్పు వేసుకున్నా. దీంట్లో ఒక ఆలు వేసిన, ఆలు దీంట్లో ఉడికించుకున్నా ఒకటి. ఇంకా ఒక్క సీటీ రావాలి, ఇంకా కొద్దిగా ఉడకాలి పప్పు. శనగపప్పు వేసి చేసుకోవచ్చు. అయిపోయింది, 15 నిమిషాలు నానింది. దీన్ని పిండిని బాగా తీసుకొని మసాజ్ చేసుకోవాలి. మెత్తగా చేస్తాము చూడండి. మనం జొన్న పిండి పిసుకుతాం కదా, ఇలా పిసుక్కోవాలి. బాగా ఇట్లా ఈ అరిచేతో తీసుకోవాలి. బాగా మసాజ్ చేసుకోవాలి. మెత్తగైంది పిండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని చేద్దాం. కొంచెం ఆయిల్తో కొద్దిగా ఇట్లా పిసుకోవాలి. చిన్న వంటలు చేసుకొని
ఒక 4.5 ఇంచు మనం తిక్కుకోవాలి. పిండి వేయరాదు, పొడి పిండి వేసినామంటే పొంగవు మనకు. చాలు, మూత ఉంది కదా, ఈ మూత తీసుకొని ఇలా కొట్టుకుంటూ పోవాలి. ఈ సైడ్ని తీసేసుకోవాలి. ఆయిల్ పట్టించుకొని వేయాలి. చిన్న మూతతో కట్ చేసుకోవాలి. ఇట్లా వేసుకొని వేసుకోవాలి దీంట్లో. పానీపూరి రెడీ. మళ్ళీ పిండి కొద్దిగా మందం పెట్టుకోవాలి. చాలా ప్లాన్ చేస్తే పొంగుతలేవు, కొంచెం ఈ మందం పెట్టుకోవాలి. మంట చిన్న పెట్టుకుంటే పొంగుతలేవు, మంట కొద్దిగా పెద్దగా పెట్టుకుంటే పొంగుతుంది బాగా. అందుకోసం అవి వేసినప్పుడు మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీలో పట్టుకున్నది మనకు తగినంత కలుపుకోవాలి. చింతపండు పులుసులో దీనికి తగినంత కలుపుకోవాలి. తర్వాత ఒకటి ఆలు ఉడికించిన అంతా ఇట్లా పొడి చేసుకోవాలి. ఇది దీంట్లో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఉంది కదా, ఇది కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
కొద్దిగా ఉప్పు వేస్తున్నా. చాలు, ఎక్కువ వేసుకోరాదు. దీంట్లో ఉంటుంది కదా, చింతపండు పులుసులో ఉంటుంది ఉప్పు. రెడీ పానీపూరి. మనం బయట తినకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. పానీపూరి రెడీ.